ఎందుకు ఆపేసారు అంత త్వరగా సీరియల్? రీజన్? చాలా హిట్ మల్టిపుల్ కదా. రీజన్స్ ఉన్నాయి. నాకు కరెక్ట్ రీజన్ ఏంటో తెలియదు. ఓకే, నువ్వు విన్న రీజన్స్? బేసిక్ గా మా కథ స్క్రీన్ ప్లే వేరే జోన్ లోకి వెళ్తుంది బ్రో. హీరోయిన్ ప్రెగ్నెంట్ అవ్వాలి. ప్రెగ్నెంట్ అయ్యి ఒక 5 years జనరేషన్ గ్యాప్ తర్వాత మాకు కిడ్, అలాంటి స్క్రీన్ ప్లే ఉంది. ఆ స్క్రీన్ ప్లేకి హీరోయిన్ ఒప్పుకోలే. సో వాళ్ళు మరి ఏంటి కథ మారుద్దాం వద్దా అన్న థాట్ ప్రాసెస్ లో చాలా కాలం 2-3 స్క్రీన్ ప్లేలు ట్రై చేశారు. బట్ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి ఇది బాగుంది ఈ స్క్రీన్ ప్లే ఇది ఏంటంటే అంటే కొంచెం మూవీస్ ఇన్స్పైర్డ్ కానీ బేసిక్ ఏంటంటే నేను రౌడీ, నేను ఆక్రౌడీ, నేను ఒక డాన్ దగ్గర పనిచేస్తుంటా. నేను మానేస్తాను అంటాను, ఏది రౌడీజం మానేస్తాను, మానేసి ఆటో నడుపుకుంటూ ఉంటా. నేను ఎవరి దగ్గర అయితే మానేస్తానో వాడి కొడుకు హీరోయిన్ అటాక్ చేయకపోతే ఆ ప్రాసెస్ లో వాడిని చంపేయడం జరుగుతుంది. కానీ నేను చంపను, హీరో చంపడు, వాడు కొట్టేసి వెళ్ళిపోతాడు, ఇంకోటి చంపుతాడు, కానీ ఆ నేరం ఇడిమే పడుతుంది. హీరోయిన్ ఆ టైంలో ప్రెగ్నెంట్ ఉంటది. నువ్వు ఇంకా మారవు, ఇలా ఉంటే నా కొడుక్కి నీ బుద్ధులే వస్తాయి, నా పిల్లకి ఎవరైతే అన్నట్టు తను వీడిని వదిలేసి వెళ్ళిపోతే జైలుకి వెళ్తాడు. ఒక 5 years గ్యాప్. 5 years గ్యాప్ బయటకు వచ్చాక డాడీ సినిమాలో చిరంజీవి పాప కలుస్తాడు తెలియగా అన్న ఆ టైప్ లో వీడు కలుస్తాడు. కలిసే తెలుస్తుంది వీడి కూతురేనని. వాడు దగ్గర ఇవ్వడానికి ట్రై చేస్తుంటాడు. ఏ అమ్మాయి కట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు సిమ్రాన్ లాగా. అది స్క్రీన్ ప్లే. ఆ అమ్మాయి తను ఒప్పుకోల. అది కూడా ట్రై చేశారు. రేప్ జానీ చేస్తాను అన్నట్టుగా అన్నారు. మరి యువర్ ఎక్సైటెడ్, హ్యాపీ అంటే సీరియల్ కి వర్కౌట్ అయితే చాలా మంచి రీచ్ ఉన్న హీరోయిన్ కదా, బాగుంటుంది కూడా. బట్ అంటే నేను మధ్యలో ఏమైందంటే లైక్ February 1st week లో డిస్కషన్ అవుతుండేది. నేను ఆ గ్యాప్ లో బీబీ జోడి షూట్కి వెళ్ళా. చెప్పారు నెక్స్ట్ షెడ్యూల్ నుంచి దేవ్ జానీ వస్తుంది అన్నారు. ఓకే వెరీ గుడ్. అమర్ గారు కూడా చెప్పారు, అరే దేవ్ జానీ అంటారు అంటే మామా షూటింగ్ పిల్లర్ అన్న ఒకరోజు వస్తాను అంటే అన్నాడు. సరే లేరా అన్న. బీబీ